ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులపై ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు కూటమి అభ్యర్థి. 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 1,27,907 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 12,093 ఓట్లు చెల్లని ఓట్లు పోలయ్యాయి. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు 80,037 ఓట్లు పోలవగా పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకు 29,665 ఓట్లు పోలయ్యాయి. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ ఉన్నారు లైవ్ లో అందుబాటులో. మల్లికార్జున్, ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎప్పటిలోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే ఏ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది? రఫీ, ఇప్పటికీ 26 గంటల సమయం నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తవుతుంది. మొత్తం 2,18,984 ఓట్లకి ఇప్పటికీ 1,40,000 ఓట్లు మాత్రం లెక్కించారు. అంటే 5 రౌండ్లు మాత్రం ఇప్పటి వరకు పూర్తయ్యాయి. కౌంటింగ్ మొత్తం కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల సమయం మధ్యలో అది పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసినట్లయితే 5 రౌండ్లలో కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ స్పష్టమైన మెజారిటీతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే 50,372 ఓట్ల మెజారిటీలో అతను కనిపిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లను నిన్న ఉదయం నుంచి కూడా బ్యాలెట్లన్నింటినీ కట్టడం, అలాగే వాటిని లెక్కించడం మొదలుపెట్టారు. మొత్తం 26 గంటల నుంచి కూడా ఈ ప్రాసెస్ మొదలవుతుంది. ఒక్కొక్క టేబుల్ పైన 1000 ఓట్లు చొప్పున ఒక రౌండ్కి 28,000 ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు అలా 1,40,000 ఓట్లు లెక్కించారు. ఇప్పటి వరకు అయితే స్పష్టమైన మెజారిటీ తోటి పేరాబత్తుల రాజశేఖర్ కనిపిస్తున్నారు. అలాగే 2వ స్థానంలో దిడ్ల రాఘవులు అయితే కనిపిస్తున్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్.